అయ్యో రామచంద్ర, అయ్యో రామచంద్ర ఏమంట, సీతారాముల గోత్రం ప్రవరం మార్చేశారంట. దశరథ రాముని రామనారాయణ అంటున్నారు. భద్రాచల రాములూరిపై తెగని పంచాయతీ. ఏంటి సార్, రాముడి గోత్రం గురించి, రాముడి పుట్టుక గురించి, అసలు భద్రాచలానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా రాముడిని తలుచుకొని ఒక నమస్కారం పెట్టి గుడి కట్టిన రామదాసుని తలుచుకొని వచ్చేస్తారు. కానీ అసలు రాముడి గోత్రం ఏంటి, సీత గోత్రం ఏంటి, ఈ ముహూర్తం ఏంటి? ఇప్పుడు మీలాంటి భక్తులు ఎప్పుడైనా ఆ విషయం ఆలోచించారా? దీని మీద ఇంతకుముందు అభ్యంతరం వచ్చిందట. వస్తే హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఒక 4గురితోనో 5గురితోనో కమిటీ వేసింది. ఆ కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక 2024లో ఇచ్చారు. అంటే అది కోర్టు ఇంకా పరిశీలిస్తుంది. 23వ తారీఖు మళ్ళీ కోర్టులో విచారణ. అంతలోపలే అయ్యో రామచంద్ర, మన మిత్రుడే రాశారు, ఈరోజు రాశాం, మీకు చెప్తా చూడండి. క్షత్రియుడైన శ్రీరాముడిని అచ్యుత గోత్రంతో బ్రాహ్మణుడిగా మార్చేశారు. సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని తెచ్చి ప్రవర మార్చేశారు. సౌభాగ్య గోత్రం ఇచ్చేశారు. అసలు ఇవన్నీ మామూలు వాళ్ళకి ఏమవుతాయి? అసలు రాముడు క్షత్రియ, ఆ గోత్రం ఇదే కాదు. ఈ రాముడికి కూడా క్షత్రియ బ్రాహ్మణ గోత్రాల పంచాయతీ ఏంటి? రెండోది సీతాదేవిని సీతామహాలక్ష్మి అంటే సీతామహాలక్ష్మి అనే పేరు వాడరా? ఎంతోమంది విశ్వనాథ్ లాంటి సాంప్రదాయం అది సీతామహాలక్ష్మి పేరుతో సినిమానే తీశారు. అది ఏంటో అభ్యంతరం తెలియదు. సౌభాగ్య గోత్రం, సౌభాగ్యవతి అంటారు కదా. ఒకటి కాదు, చెప్పాలంటే విష్ణు పురాణం, భాగవతం తదితర గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిందంట. ఆ సమయంలో ఆమె స్వయంగా మహావిష్ణువు తన నిత్య సహచరుడుగా భర్తగా ఎంచుకుందంట. అలాంటప్పుడు ఆమె సౌభాగ్య గోత్రోద్భవి ఎలా అయింది? లేదంత పాండిత్యము ఈ వీటి చర్చలోకి నేను పోవట్లేదు. ఇక్కడ లక్ష్మీదేవి ఎలా పుట్టారు ఏంటి, సముద్ర మథనంలో అని పోతన అద్భుతంగా రాస్తారు. అక్కడ ఒకసారి ఎప్పుడో ఇది కూడా సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ సమస్య ఏమంటే సీతనైనా రాముడిని రామనారాయణ అంటే నారాయణ అవతారం అనే కదా అందరు భావిస్తారు. ఎందుకు ఈ విధమైన అభ్యంతరాలు పెట్టి, అంటే మతాల మధ్య ఉన్న గొడవ చాలక మతాల్లో దేవుణ్ణి పూజించే భక్తుల మధ్య కూడా దేవుడి గోత్రాలు వీటన్నిటిని పెట్టి ఎందుకు? ఒకప్పుడు ఉండేది అట్లా. ఇప్పుడు తిరుపతి దేవుడు ఏనుకు 3 నామాలు పెట్టాలా 2 పెట్టాలా అని కోర్టుకు వెళ్తే కోర్టు ఏదో చెప్పింది, దాని ప్రకారం చేసి ఇప్పుడు కూడా మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు చేస్తుంది. ఆ లోపల ఎందుకు 23వ తారీఖు ఈ కేసు విచారణకు వస్తుంటే అంత లోపల దీని మీద అయ్యో రామచంద్ర ఇంత అయిపోయింది. రామచంద్రుడు 2012 నుంచి జరుగుతుందంటండి ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మిత్రుడు ఈ వ్యాసంలోనే రాశారు, 2012 నుంచి జరుగుతుందంట. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 14 ఏళ్ల నుంచి భక్తులకు కానీ పూజారులకు కానీ లేకపోతే ఆచార వ్యవహారాలకు కానీ ఎవరన్నా దాని గురించి నొచ్చుకున్నారా? ఎందుకు లేనిపోని భద్రాచల రాముని కూడా ఈ పంచాయతీలోకి తీసుకొని రావటము, దాని గురించి పెంచటము. ఒకవేళ మీకు తేలకపోతే కోర్టులు చెప్తాయి, లేదా పద్ధతులు ఉంటే వాటి ప్రకారం వెళ్తుంది. ఏదో ఒక విధంగా దేవుడి పేరుతో, మతం పేరుతో, విశ్వాసం పేరుతో వాటి మధ్య విభేదాలు పెంచే ఈ లక్షణాలు, ఇందులో మళ్ళీ కులం తేవటము. ఎవరు తెచ్చారు? నేనేమి ఆయన ఏమట్లా, ఆయన నమ్మకాలు ఆయనకు ఉండొచ్చు, కానీ ఇది మటుకు ఏమాత్రం మంచిది కాదు. భద్రాచల రాముడు మొన్న నేను ఒంటిమిట్టకు కూడా వెళ్ళా. వాస్తవానికి అది చాలా ప్రాచీనమైంది. 2 రాష్ట్రాలకు వాళ్ళు ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు, ఇక్కడ ఇది చేస్తున్నారు. ఇవన్నీ నా పురాణాలు నమ్మకాలు వాటి ప్రకారం వెళ్తారు కదా. అంటే గోత్రాలు ప్రవర మార్చి అసలు రాముడికి గోత్రము లేదా రాముడికి ఏదో సరే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్క రీతి అన్నట్టుగా దేవుణ్ణి అనేక మంది అనేక రూపాల్లో కొలుచుకుంటారు. సార్ నేను ఎప్పుడు శ్రీకాళహస్తి గురించి చెప్తూ ఉంటా. శ్రీకాళహస్తిలో ప్రధానమైన సందేశం ఏంటి? హస్తి ఒక విధంగా పూజించింది, స్త్రీ ఒక విధంగా పూజించింది, కాళము సర్పం ఒక విధంగా పూజించింది. ఇవన్నీ కానీ ఆదివాసీ లేదా గిరిజనుడు అయినా కన్నడు తిన్నడు ఇంకో విధంగా పూజించాడు. ఏమైంది సార్? అందరికీ మోక్షం ఇచ్చాడు కదా శివుడు. సాలెపురుగు స్త్రీ దాని ఉద్దేశంలో దైవస్వరూపం ఎలా ఉంది, లేకపోతే ఏనుగు తెచ్చి నీళ్లు చల్లిన ఎవరు చూశారు దాన్ని? కాబట్టి మానవ సేవ మాధవ సేవ అని మాధవ సేవ చేసుకోవచ్చు, మానవ సేవ చేసుకోవచ్చు. కానీ వీటిని పెంచి వాడి మొన్న ఒక స్వాముల వారు ఆయన ఎవరు శంకరుడికి విష్ణువుకు
మధ్యలో పెట్టే ఒక ప్రయత్నం ఒక సోమవారం చేశారు. ఎందుకు ఇవన్నీ శివకేశవ అన్నీ అది శివకేశవ వివాదం కనీసం తిక్కన కాదు. ఇది రాముడి దగ్గరే, రాముడు నారాయణుడు కాదని ఎవరైనా అంటారు, ఎవరు అనరు. ఇంక సమస్య ఏముంది ఇంకా. కాబట్టి తగ్గిపోవాలి. నేను చెప్పేది ఒకటే, 23 కోట్లు చెప్పిన తర్వాత ఏమైనా తేడా ఉంటే కోర్టుకు చెప్పండి. బయట దీని మీద ఒక ఇది పెంచడానికి చేయటం ఎందుకు? శ్రీరామనవమి ముందు అంటే అదే టైమింగ్, అప్పుడు వస్తేనే అది అవుతుంది. ఇంకో మాట చెప్పనా మీకు, అసలు భక్తుల యొక్క మనోభావాలు ఏమైనా గతంలో ఎదుర్కోలు వేడుకలో సీతాదేవి శ్రీరాముడి పక్షం వహించిన ఇద్దరు వశిష్ఠుల స్థాయి ఆచార్యవర్యులు మాటల ద్వంద్వ యుద్ధం చేశారేమో అనిపించిందంట. అంటే ఎదుర్కోళ్లలో మామూలుగా సరే ఎందుకు సార్ ఇంత సూక్ష్మాతి సూక్ష్మ కేశఖండ పరిశీలన ఎందుకు సార్ ఇది చేయడం? హెయిర్ స్ప్లిట్టింగ్ లాగా భక్తులు ఏదో వెళ్తారు, నమస్కారం పెట్టుకుంటారు. భద్రాచలానికి ఇప్పుడు ఆ సినిమా ఏది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ ప్రకాష్ రాజు పాత్ర ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడితే భద్రాచలం వెళ్తుంటారు. అక్కడ మురళీమోహన్ ఆ పాత్ర ఎమ్మెల్యే పాత్ర, ఆయన కోపంగా ఉంటే చెప్తాడు అతను, ఏముంది సార్ మనం ఏదో నమస్కారం పెట్టుకొని వస్తే పోయేదానికి ఈ కాసేపట్లో ఈ కోపతపాలు ఈ తగాదాలు ఈ చికాకులు ఎందుకని చాలా అది పాటించాలి తప్ప. రామదాసు గుడి కడితే నేను ఇదొక్క చివరి మాట చెప్పి ముగిస్తా వర్మ. రామదాసు కప్పం డబ్బుతో గుడి కట్టాడని తానిషా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. తర్వాత రాముడే వచ్చి కప్పం కట్టి విడిపించుకున్నాడు రామదాసును. అవును, కప్పం కట్టి విడిపించుకున్నాడు. రాముడేం మహిమ చూపించలా. అలాగే తానిషా కూడా రాముడి గుడి ఎందుకు కట్టావు, మసీదు ఎందుకు కట్టలేదని ఆయన ఏం అనలా. సో రాజ్యమే, ప్రజలే, రాజు రాజే, ఎవరి పాత్రలు వాళ్ళకు చాలా క్లియర్గా ఉన్నాయి. వీటిని గజిబిజి చేసి వీటిలో మన నమ్మకాలు వీటన్నిటిని జొప్పించి అదేదో తగాదా చేయటం మటుకు ఏమాత్రం, అది కూడా శ్రీరామనవమి సమయంలో మీరు అన్నట్టు. సార్ తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు నెరవేరిన తెలంగాణ బడ్జెట్ 3,20,000 కోట్లతో పెట్టారు. $3 బిలియన్ ఎకానమీ ఇట్లాంటిది ఏదో రావాలన్నారు. కానీ ఒకటి నిధుల కొరత బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా నెరవేరని కోరికలు, 2 విడతల రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి ఇది అలాగే ఉంది. లోటు కూడా చాలా ఎక్కువగానే ఉంది. అప్పులు ఇప్పుడున్న రెవెన్యూగా చూపిస్తున్న దాంట్లో కూడా అప్పుల వాటా ఎక్కువగానే ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులేమో రావట్లేదు. తెలంగాణ ఎందుకు ఆంధ్రప్రదేశ్కే రావాల్సిన నిధుల్లో 45% వచ్చాయి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికే 45% నిధులు వచ్చాయంటే కేంద్రం నుంచి, ఇంకా తెలంగాణకు ఎలా వస్తాయో మనము చూసుకోవచ్చు. ఆటో కార్మికులకు ఇస్తామన్నది ఒకటి ఇంకా నెరవేరాల్సిన అవసరం, ఇంకా 2 ఆ 6లో 2 ఇంకా మిగిలే ఉన్నాయి, అవి కూడా నెరవేరాల్సిన అవసరం ఒకటి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా